మనందరము ఎవరమంటే పాత జీవితము మనలో చచ్చిపోయింది ప్రియులారా. పాత బ్రతుకు మనలో చచ్చిపోయింది. మన పాత జీవితం అంతా కూడా మన బాప్తిస్మము కార్యము ద్వారా సమాధి చేయబడింది. ఇప్పుడు బ్రతుకుతున్న మనము ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? క్రీస్తు కొరకైన మన ప్రభువైన యేసుక్రీస్తు కొరకు మనం బ్రతుకుతున్నాం ప్రియులారా. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటున్నాడంటే, అందరి కొరకు ఏమని చెప్పాడంటే, మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారము. మన మీద పాత జీవితము ఏలుబడి చేయడానికి వీలు లేదు. పాత బ్రతుకు ఇంకా మన మీద ఏలుబడి చేయడానికి వీలు లేదు. ఒకవేళ పాత జీవితంలో నీకు ఒకవేళ కోపస్తుడు అయి ఉండొచ్చు, భయంకరమైనటువంటి కోపిష్ఠువై ఉండొచ్చు, లేకపోతే నీ పాత జీవితంలో నువ్వు గర్విష్ఠువై ఉండొచ్చు, అహంకార స్వభావము నీ మీద ఏలుబడి చేస్తూ ఉండొచ్చు, లేదంటే అబద్ధపు మాటలు చెప్పేటువంటి జీవితము ఒకవేళ నీలో ఉండొచ్చు, లేకపోతే చిన్న చిన్న దొంగతనాలు చేసే అలవాటు మనలో ఉండొచ్చు. ఒకవేళ ప్రియులారా, అవన్నీ కూడా మన యొక్క బాప్తిస్మము ద్వారా యేసుక్రీస్తు నామములో ఏం చేయబడ్డాయి? చనిపోయాయి. బ్రతుకుచున్నటువంటి మనము ఎవరి కొరకు బ్రతుకుచున్నాం? క్రీస్తు కొరకు బ్రతుకుచున్నాం. లేపబడినటువంటి మనము ఎవరితో లేపబడ్డాం? యేసుక్రీస్తుతో లేపబడ్డాం. హల్లెలూయా.